వెల్కమ్ టు తన్వీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి నోట్లో వేసుకోగానే కరిగిపోయే తీయని పిస్తా బర్ఫీని చూపించబోతున్నానండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ బర్ఫీని ఈజీగా టేస్టీగా చేసేయచ్చు. ఇక లేట్ ఎందుకు, ఈ బర్ఫీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 కప్పుల పిస్తాలను వేసుకోవాలి. ఇందులోనే 3 ఇలాచీలను కూడా వేసుకోండి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకొని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో షుగర్ని యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో పిస్తాను తీసుకున్నామో ఆ కప్పుతో సగం షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఒక తీగ పాకం రానివ్వాలి. ఇప్పుడు షుగర్ అంతా మెల్ట్ అయిపోయి పాకం రావడానికి రెడీగా ఉందండి. కాకపోతే మనం మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ముదురు పాకం అయితే ఈ బర్ఫీ టేస్ట్ అంతా బాగోదు. సో అందుకని మధ్యలో పాకాన్ని చెక్ చేస్తూ ఉండాలి. చూడండి, ఈ విధంగా ఒక తీగ పాకం వస్తే సరిపోతుందండి. పాకం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా పిస్తా పౌడర్ని యాడ్ చేయాలి. ఎక్కడ ఉండలేమి లేకుండా ఈ పిస్తాని షుగర్లో మెల్ట్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలి. షుగర్ సిరప్లో పిస్తా పౌడర్ని ఇలా పేస్ట్లా వచ్చేటట్టు కలుపుకున్న తర్వాత ఇందులో 2 టీ స్పూన్ల మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. వేసుకున్న మిల్క్ పౌడర్ కూడా ఈ పిస్తా పేస్ట్లో మొత్తం కలిసిపోయేటట్టు మంచిగా కలుపుకోవాలండి. ఒకవేళ మనకు ఈ మిశ్రమం గట్టిపడింది అనుకోండి, అందులో కొద్దిగా మిల్క్ని యాడ్ చేసుకొని ఫైన్గా మిక్స్ చేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం దగ్గర పట్టడం స్టార్ట్ అవుతుందండి. అప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ లోలోనే ఉంచి ఈ బర్ఫీని ప్రిపేర్ చేసుకోండి. వేసుకున్న నెయ్యి కూడా ఈ బర్ఫీ మిశ్రమంలో కలిసిపోయిందండి. ఈ రెడీ అయిపోయిన మిశ్రమం నుంచి కొద్దిగా తీసుకొని చిన్న బాల్లా ప్రిపేర్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా అండి, కొద్దిగా తీసుకొని ఇలా బాల్లా ప్రిపేర్ చేసుకున్నాను. సో నాకు పర్ఫెక్ట్ బాల్ షేప్లో వచ్చిందండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్కి నెయ్యిని అప్లై చేసిన తర్వాత ఈ బర్ఫీని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బర్ఫీని ఒక స్పూన్తో అయినా లేదా ప్యాచులాతో అయినా ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి బాదం జీడిపప్పుతో గార్నిషింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బర్ఫీని చల్లారనివ్వాలి. ఈ బర్ఫీ కొద్దిగా చల్లగా అయ్యి గోరువెచ్చగా ఉన్నప్పుడు నైఫ్తో ఇలా ఘాట్లు పెట్టుకోండి. మనకు చల్లగా అయిన తర్వాత పీసెస్గా రావడానికి ఇలా కొద్దిగా వేడి మీద ఉన్నప్పుడు ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ బర్ఫీని ప్లేట్ నుంచి రిమూవ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. చూసారుగా, ఈ యమ్మీ పిస్తా బర్ఫీని చేయటం ఎంత ఈజీయో, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేయండి.